స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్ణయించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి బ్రక్కతో సైతం మాట్లాడించుకున్న సమర్థవంతుడు. నేనైతే గడ్డి బ్రక్క కన్నా గడది కన్నా హీనముగా ఉన్నానయ్యా. నీ యొక్క వాక్యము చెప్పడానికైనా సరే నాకు ఏ అర్హత లేదు ప్రభు, కానీ నువ్వు నన్ను నిలబెట్టి ఉన్నావు. కాబట్టి నువ్వే నాకు సహాయం చేసి కూడి ఉన్న ప్రతి ఒక్కటిని నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క యెషయా 43:21లో వాక్యం చాలా పరిశీలనగా చదవండి. ఈ యొక్క వాక్యము మంచి అర్థం ఉంటుంది దీంట్లో. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. నువ్వు కానీ నేను కానీ అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు దేవుడి చేత నిర్మించబడి ఉన్నారు, దేవుడు చేత సృష్టించబడి ఉన్నారు. మరి ముఖ్యముగా దేవుడి యొక్క స్వరూపమునందు ఏర్పాటు చేయబడిన దేవుడి యొక్క బిడ్డలు. అలాంటి వాళ్ళ గురించి దేవుడు యొక్క వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేయాలి? నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు గనక అలాగే నేను గనుక మనము గనుక దేవుడు నిమిత్తము నిర్మించినట్లయితే నువ్వేం చేయాలి? నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. స్తోత్రము, ఓకే, దేవుణ్ణి స్తుతించటం. దేవుని యొక్క దూతలు ఏం చేస్తాయి? అయ్యా, నాకు రెక్కలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, నేను ఎగరలేను, కిందకి వెళ్తలా పైకి వెళ్తలా, సంథింగ్ ఇలాంటి మాట్లాడతారా? పద్దాక భూమి మీదకి ఆకాశంలోనికి 2 and 4 జర్నీ నేను చేయలేకపోతున్నాను అయ్యా అని ఏమన్నా అంటదా? నాకు ఇబ్బందిగా ఉంది, మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క విన్నపాలు తీసుకొచ్చి మళ్ళీ నీకు చేరేయటం, పోస్ట్ మ్యాన్ సర్వీస్ నేను చేయలేకపోతున్నాను అయ్యా, ఇలాంటి మాటలు ఏమన్నా మాట్లాడతారండి దేవుని యొక్క దూతలు? ఏం మాట్లాడతారు? వాళ్ళకి అప్పగించిన పని గురించి, వాళ్ళు అప్పగించిన పనిలో ఉన్న ఇబ్బందుల గురించి కానీ, ఏదైనా చేయలేని తనం గురించి కానీ ఎక్కడన్నా సరే దేవుని యొక్క దూతలు దేవుడికి కంప్లైంట్ చేయటం కానీ మనవి చేయటం కానీ ఏదైనా జరుగుతుందా? ఏం జరగదు. వాళ్ళు చేసేది ఒకే ఒక పని. దేవుని యొక్క దూతలు ఏం చేస్తుంది? దివారాత్రములు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవా నామమును స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఉంటారు. అదొక్కటే వాళ్ళు చేసే పని. వాళ్ళు స్తుతించడం స్తోత్రించడం ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుడి యొక్క మందిరం యొక్క ద్వారములు యొక్క పునాదులు సైతము కదలికలు వచ్చేటట్టు అంత గొప్ప శబ్దముతో వారి యొక్క సంపూర్ణమైన శక్తితో దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుని యొక్క దూతలు కన్నా కూడా దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించాడు అని వాక్యం ఉందా? మరి దేవుడు చేత నిర్మించబడ్డ దేవుడి యొక్క దూతలు 24 గంటలు దేవుని స్తుతిస్తూ ఉంటాయే, మరి దేని నిమిత్తము దేవుని చేత నిర్మించబడి ఉన్నావు? దేవుడి యొక్క స్తోత్రమును ప్రచురము చేయు సాధనము నువ్వు. ఓకే, ఒకసారి మైండ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడి చేత నిర్మించబడిన వాడవు, నువ్వు దేవుడి చేత నిర్మించబడిన దానవు అని నువ్వు నమ్మినట్లయితే నీకు దేవుడు అప్పగించిన పనేంటి? దేవుని యొక్క స్తోత్రము నువ్వు ప్రచురము చేయవలసి ఉన్నది. కొత్త నిబంధన గ్రంథంలో ఒకనొక వాక్యం ఉంటుంది, రిఫరెన్స్ చెప్తాను, కానీ ఒకసారి ఆ వాక్యం మీరు చూడండి. మనము ఏదన్నా భుజించినా, మనము ఏదన్నా పానము చేసినా, మనము ఏదైనా పని చేసినా సరే మన చేయు ప్రతి పనిలో దేవుడి యొక్క నామమును ప్రచురము చేయవలసి ఉన్నది. మన యొక్క క్రియలు దేవుడి యొక్క నామమును దేవుడి యొక్క ప్రేమను వ్యక్తపరచవలసి ఉన్నది. ఇది తప్పించి లోకము పోవచ్చున్నగా మనం కూడా అంటే పాపం చేస్తూ, అంటే లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, అలాగే ఈ యొక్క శరీరేచ్ఛలతో కూడిన పాపములు, అలాగే ఈర్ష్య, కోపము, అసూయ, పాపము, పగ, ప్రతీకారము,
ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నట్లయితే దీంట్లో నువ్వు దేవుడి చేత నిర్మించబడిన వాడివా, నువ్వు లోకంలో ఉన్న అపవాది చేత ఏర్పాటు చేయబడిన వాడివా? నువ్వే ఆలోచన చేసుకో. నీ క్రియలు దేవుని ప్రచురము చేసినట్లయితే నువ్వు దేవుడి చేత నిర్మించబడినట్లు నువ్వు బ్రతుకుతున్నట్టు. పేరుకేమో మన చర్చికి వచ్చిన, పోనీ నన్ను తీసుకోండి, పేరుకేమో నేను పాస్టర్ లాగా ఉండి, పేరుకేమో నేను వాక్యం ప్రచురం చేస్తూ ఆదివారం వస్తే తెల్లబట్టలు వేసుకొని దేవుడి గురించి కంట అంటే శక్తి కొలది వాక్యం ప్రకటిస్తూ, విడి రోజుల్లోనేమో లోకంలో బ్రతుకుతూ, అంటే శరీరేచ్ఛలతో బ్రతుకుతూ, కోపము, పగ, అసూయ ఇవన్నీ నేను కలిగి, మత్సరము, వ్యభిచారము, ఇలా చెడు అలవాట్లు కలిగిన ఈ యొక్క మందుపానము ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను అనుకోండి, నేను ఎవరిని ప్రచురం చేసినట్టండి? నేను ఒక అపవాదికి, ఒక వెలుగుదూతకి మారుగా ఉన్నట్లు. కానీ వాక్యం ఎంత చక్కగా చెప్తుందంటే, నువ్వు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నువ్వు గనక దేవుడి చేత నిర్మించబడ్డావు అని నువ్వు నమ్మినట్లయితే ఇదిగో దేవుడు నీకు ఒక పని చెప్తున్నాడు. ఏంటంటే, నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నువ్వు చేస్తున్నావండి. స్తుతి యాగం నువ్వు చేస్తున్నావా? స్తోత్రము యొక్క బలి నువ్వు అర్పిస్తున్నావా? వీళ్ళు నువ్వు చేయలేదనుకో, నువ్వు ఎలా దేవుడి చేత నిర్మించబడినట్లు లేదు. అంటే నీ ప్రవర్తన అలా లేదు. అంటే దేవుడి చేతలో ప్రతి ఒక్క మనిషి నిర్మించబడిన వాళ్ళే. మనుషులు అనగానే ఆదాము అవ్వమ్మ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, ఓకే. కానీ ఇక్కడ ఆత్మీయానుసారంగా నువ్వు గనక దేవుల్లో నడుచుకున్నట్లయితే నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని యొక్క స్తోత్రము ప్రచురము చేయుదురు. చేస్తున్నావా, చేయట్లేదా? నీ యొక్క అంతరాత్మను నువ్వు ఒకసారి పెట్టుకో, అదే ప్రశ్నించుకో. అలాగే ఇదే 43 అధ్యాయంలో 2 కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అంటే ఒకటికొకటికి వ్యతిరేకమైన వాక్యములు ఉంటాయి. అది మీరు పుస్తక జ్ఞానం బట్టి కాకుండా ఆత్మీయంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. 43 యెషయా 43లో 16, 17 ఒకసారి చూద్దాం. సముద్రములో త్రోవ కలుగజేయువాడును, చదవండి. వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును, రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు. వారు లయమై జనుప నారువలె ఆడిపోయి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను అలంచుకుని, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అప్పుడు ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పాడు చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రావుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోడలను నన్ను కనపరచును. చాలు చూడండి. ఈ యొక్క 16వ వచనం నుంచి మీరు చదివారు కదా. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశానికి వెళ్ళే ఒక క్రమంలో దేవుడు చేసిన సూర కార్యముల గురించి కొంచెం సమ్మరీగా మాట్లాడారు. కానీ దీంట్లో దేవుడు ఒక వాక్యం చెప్పాడు. ఎలా అంటే మీరు చూడండి, 17వ వచనంలో లాస్ట్ లైన్లో 18వ వచనం లాస్ట్ లైన్లో మునుపటి వాటిని జ్ఞాపకము చదవండి చేసుకొనకుడి అంటే ఏంటి? పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అంటే ఏంటి? ఏంటి అర్థం? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఏంటి అర్థం? అంటే ఏంటంటే, ఇది ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశానికి వెళ్ళే క్రమంలో వారి యొక్క ఆత్మీయ ప్రయాణము గురించి ఈ యొక్క వాక్యము ఈ యొక్క 16 నుంచి 20 వచనాల వరకు రాసింది. అలాగే ఒకసారి నీ యొక్క ఆత్మీయ ప్రయాణం కూడా నువ్వు పెట్టుకో. మరి నీకు కూడా ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు అనుభవించిన వెట్టి చాకిరి, అలాగే కష్టము, ఇబ్బంది, ఎంతో మోయలేని బరువులు మోయటము, ఎంతో చిత్రహింసలు నువ్వు పడ్డావా లేదా? ఒకవేళ నువ్వు పడినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలా అయితే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు నువ్వు అనుభవించారో అలాగే నువ్వు కూడా ఏమన్నా నీ యొక్క జీవితకాలంలో అనుభవించావా? ఒకవేళ నువ్వు అనుభవించినట్లయితే ఈ యొక్క 18వ వచనం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోమాకు. అంటే వాక్యం ఏంటండి? మునుపటి వాటిని నువ్వు గనక జ్ఞాపకం చేసుకొని ఉంటే గనక
రేపటి రోజుల్లో ఉన్న దేవుడి యొక్క నూతన క్రియను నువ్వు ఎలా అనుభవిస్తావు? అంటే ఎక్కడైతే నీ యొక్క ఇరుకు, ఎక్కడైతే నీ యొక్క ఇబ్బంది, ఎక్కడైతే నీ యొక్క శ్రమ, నీ యొక్క శోధన, అక్కడి నుంచి వచ్చిన దుఃఖం దగ్గర మాత్రమే నువ్వు ఆగిపోయావు అనుకో, జ్ఞాపకాల్లో పెట్టుకుంటాం అంటే ఏంటి? 24 గంటలు కూర్చొని అదే గుర్తు చేసుకుంటాం. నీ ఏడుపుల్ని, నువ్వు పొందుకున్న మోసాన్ని, నీ కలిగిన దుఃఖమును, ప్రజలు నీ పట్ల చేసిన తిరుగుబాటు, వెట్టి చాకరి, మనుషుల్ని నువ్వు వాడుకొని ఉపయోగించుకొని వదిలివేయటం, ప్రతిదీ కూడా అక్కడే కూర్చొని జ్ఞాపకం పెట్టుకొని ఇక ఏడుపులు, డిప్రెషన్ను, మొహం మీద చిరునవ్వు అంటూ లేకపోవటం, నా జీవితం ఇంకంతా అయిపోయిందయ్యా, నన్ను అందరూ ఇలా చేసేసారు అని చెప్పి అదే జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు నూతన క్రియ ఎక్కడ చూస్తావు? అంటే వీళ్ళు కూడా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో వాళ్ళు అనుభవించే బాధల గురించే పగలల్లా ఆ బాధ గురించి ఆలోచిస్తున్నారు, పని చేస్తున్నారు, పగలల్లా వెట్టి చాకరీ చేస్తున్నారు, పగలల్లా బరువులు మోస్తున్నారు, పగలల్లా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా, అంటే సాయంత్రం పూట రాత్రి పూట ఇంటికి చేరిన తర్వాత అదే జ్ఞాపకంలో వారు ఉన్నట్లయితే కనుక వాళ్ళు యెహోవాకు మొరపెట్టేవాళ్ళ? అదే కష్టములో వాళ్ళు అలాగే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే గనక వాళ్ళు యెహోవాకు మొరపెట్టడం, ఆ మొర దేవుడి దగ్గరికి వెళ్ళటం, దేవుడు వాళ్ళ పట్ల చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవటం జరిగేదా? వాళ్ళు ఎలా చెప్పారు ప్రేయరు? ఆ బాధను దేవుడికి వ్యక్తపరిచి దాని తర్వాత ఇంకో అడుగు ముందుకు వేసి అక్కడి నుంచి వెలుపులకు రావడానికి దేవుడు సహాయం అందించారు. అవునా కదా? అలాగే మనం కూడా గతం గురించి జ్ఞాపకం చేసుకొని దేవుడికి చెప్పి వదిలేయాలి. గతంలో చేసిన పాపమైనా సరే, రహస్యమందు చేసిన పాపమైనా సరే, మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలోకి తీసుకుంటూ కూర్చొని నేను అప్పుడు ఇంత పాపం చేశాను, నా బతుకంతా ఇంకా పాపిస్తుంది, నన్ను దేవుడు రక్షించడమే రక్షించడు అని మనం కూర్చున్నాం అనుకో, మనకి రక్షణ ఎప్పుడు వస్తుంది? మనకి పాప క్షమాపణ ఎప్పుడు వస్తుంది? మనిషి అనే వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఏదో రకంగా బలహీనత ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక పాపం ఎప్పుడో ఒకప్పుడు శారీరకంగా మనం చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత కూడా పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలంటే ఆ పాపాన్ని అంటిపెట్టుకుని ఉండకూడదు. ఆ పాపమును నీ యొక్క జ్ఞాపకంలోంచి తీసివేసి దేవుడు నన్ను క్షమిస్తాడు, నేను దేవుడికి అది అప్పగించేసా, దేవుడు అది తుడిచివేశాడు అని అక్కడ అది విడిచిపెట్టి ముందుకు రావాలి. నీ జ్ఞాపకంలో దాన్ని విడిచిపెట్టేయాలి. నువ్వు ఎప్పుడు కూడా ఈ యొక్క 18వ వచనం ప్రకారము మునుపటి దినములలో నువ్వు చేసిన పాపమైన, నువ్వు అనుభవించిన యొక్క శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది, కన్నీరు, దుఃఖ దినములు ఏదైనా సరే జ్ఞాపకంలోనికి తెచ్చుకోమాకు. ఓకే, మనం ఆత్మలో వృద్ధి పొందాలంటే ఆ యొక్క పాపమును జ్ఞాపకంలో మనం చిక్కుకోకూడదు. నీ మైండ్ ఎప్పుడు కూడా ఆ యొక్క జ్ఞాపకంలో బందీగా ఉండకూడదు. నీ మైండ్ ఆ జ్ఞాపకంలో నుంచి బయటికి రావాలి. అప్పుడే నువ్వు దేవుడి యొక్క నూతన కార్యం చూస్తావు. 18వ వచనము చాలా అంటే చాలా ఆత్మీయుడికి చాలా ఉపయోగకరము. మునుపట వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇజ్రాయెల్ దేశంలో ఈజిప్ట్ దేశంలో అలా ఉన్నాం, ఈజిప్ట్ దేశంలో ఎలా ఉన్నాం, ఇలా 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 అనుకుంటూ ఉన్నట్లయితే దేవుడి చేత, మోషే గారి చేత పంపించబడి అక్కడి నుంచి వెలుపులకు రావటం, ఆ వెలుపులకు వచ్చే క్రమంలో ఎన్ని సూరకార్యాలు వాళ్ళు చూశారు. ఎర్ర సముద్రం దగ్గర ఎంత గొప్ప సూరకార్యం చూశారు. వాళ్ళు దాహం కలిగి ఉన్నారు, అప్పుడు ఎంత సూరకార్యం చూసి ఉన్నారు. ఆకలి కలిగి ఉన్నారు, ఎంత కార్యం చూసి ఉన్నారు. సో జ్ఞాపకాలు వేడండి. ఓకే, ప్రతి ఒక్కరిలో ఈజిప్ట్ దేశంలో వాళ్ళు పొందుకున్న జ్ఞాపకాన్ని వాళ్ళు తలుచుకోమాకు అని దేవుడు వాళ్ళకి ఒక నియమముగా పెట్టి ఉన్నారు. బాధలు అందరికీ వస్తాయి, గుర్తొస్తూనే ఉంటాయి, కానీ అంతటితో జీవితం ఆగిపోయిందా? ఆయుష్కాలం 70 ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఒక నెల, ఒక సంవత్సరము, లేదా కొన్ని సంవత్సరములో మన బాధలు అనుభవిస్తే జీవితాంతం బాధలు ఉంటాయని అర్థమా? ప్రకృతిలో దేవుడు ఒక గొప్ప రహస్యాన్ని పెట్టాడు. ఎన్ని కాలాలు ఉంటాయి మనకి అంటే ఎండాకాలము, వర్షాకాలము, వానాకాలం, అట్లా. అంటే ఒక కాలము తర్వాత ఒక కాలం వస్తుంది. మరి మనిషి జీవితంలో కూడా అంతే. ఎలా అయితే ఆయుష్ బాల్యం దగ్గర నుంచి యవనకాలం, యవనకాలం నుంచి నడిప్రాయం, నడిప్రాయం నుంచి వృద్ధులు అలా అవుతున్నారు, అలాగే ఒక కాలం ఉంది, శ్రమపడు కాలం ఉంది, శోధింపబడు కాలం ఉంది, పరీక్షింపబడు కాలం ఉన్నది, రక్షింపబడు కాలము ఉన్నది, ప్రచురము చేయు కాలము ఉన్నది. కారణం ఏంటంటే నువ్వు దేవుడి చేత నిర్మించబడిన వాడవు కాబట్టి నువ్వు దేవుడికి స్తోత్రం ప్రచురము చేయు వాడవు. ఈజిప్ట్లో జరిగిన వాటిని మాత్రమే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడే ఉండి అక్కడే శవములై అక్కడే పాతిపెట్టబడేవాళ్ళు తప్ప అక్కడి నుంచి వెలుపులకు వచ్చేవాళ్ళు కానే కాదు.
అలాగే నీ యొక్క జీవితంలో ఏదన్నా జరిగి ఉండొచ్చేమో, కానీ చూడండి, మునుపటి వాటిని, గడిచిపోయిన వాటిని ఏమన్నా మార్చగలమండి? గుర్తు తెచ్చుకొని ఆ రోజు మనం ఉండాల్సిన ఆ యొక్క సంతోషాన్ని విడిచి డిప్రెషన్లోనికి, ఇక జీవితం ఇలా అయిపోయిందా, నాశనం అయిపోయిందా అని చెప్పి బాధల్లో వేసారిపోయినట్టు ఉండటానికి తప్ప దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు ఆలోచిస్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఏం చేయగలుగుతున్నావు? నువ్వు గడిచిపోయిన దాన్ని ఏమన్నా మార్చగలుగుతావా? ఏం చేస్తున్నావు? నీకున్న ప్రశాంతతని, నీకున్న నవ్వు అన్న గొప్ప వరాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఒకనొక మనిషి ఒకనొక గ్రంథంలో, అలాగే కొంతమంది పాస్టర్లు చెప్తూ ఉంటారు, ప్రపంచంలో ఏ జీవికి లేని గొప్ప భాగ్యం ఏంటంటే ఎవరన్నా నవ్వుతూ చూసారా? మనుషులు తప్ప మిగతా వాటిలో ఎవరన్నా నవ్వుతూ చూసారా? సంతోషపడతామంటాయి, నవ్వుతూ చూసారా? మరి మనం ఎందుకు నవ్వుతాం? కారణం ఏంటంటే నువ్వు దేవుడి చేత నిర్మించబడి ఉన్నావు కాబట్టి నీ నవ్వుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ సంతోషంతో దేవుడిని పట్ల చేసిన ప్రతి దాన్ని బట్టి నువ్వు స్తుతిస్తూ, స్తోత్రిస్తూ యేసు నామమును ప్రచురము చేయవలసిన సాధనముగా ఉన్నావు. కాబట్టి ఏదన్నా నువ్వు అనుభవించవు, ఒప్పుకుంటాం, కానీ ఆ జ్ఞాపకంతో నువ్వు కట్టివేయబడకూడదు. ఆ కట్లు విడిచి ముందుకు రా. చూడండి 18 నుంచి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని నాలోచింపరా. ఇక్కడ ప్రశ్న ఉందా? ఈ యొక్క 19వ వచనంలో మధ్యలో ఒక లైన్ ఉంది, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలో, చదవండి. అంటే ఏంటి? 18వ వచనానికి 19వ వచనానికి ఎంత ఇంటర్లింక్ ఉందో చూడండి. మన యొక్క జ్ఞాపకంలో గనుక మునుపటి బాధలు మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనక దేవుడు ప్రస్తుత కాలంలో చేసే నూతన క్రియను ఆలోచించడానికి నీకు సమయం ఉందా? మనసు ఉంటుందా? అది దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. అర్థమైందా? మునుపటి నిన్నట జరిగిపోయి మొత్తం నీ బ్రెయిన్లో పెట్టుకున్నావు, దుఃఖంలో, బాధలో వేసారిపోయావు, ఓకే, అలాగే సమయాన్ని గడుపుతూ ఉన్నావు. కానీ ప్రస్తుత కాలంలో దేవుడు నీకు జీవితంలో నూతన క్రియ చేస్తున్నాడు. నువ్వు నీ మెదడంతా నిన్నటి కాలంలో నిన్నటి రోజు జరిగిన మొత్తం నువ్వు నింపుకున్నావు. కాబట్టి ప్రస్తుత కాలంలో జరిగేవి నువ్వు ఆలోచించడానికి సమయం ఉందా? ఆలోచించడానికి నీ హృదయం ఉంటుందా? ఇష్టపడతా ఉంటావా? కొంతమంది ఏదైనా మాట్లాడేస్తాం అనుకోండి, చాలా బాధగా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయమాకు, చాలా కోపంగా ఉంది, నన్ను ఇబ్బంది పెట్టమాకు, నా జోలికి రామాకు, ఇప్పుడు నాకు అస్సలే చిరాకుగా ఉంది, మామూలుగా ఉండదు నీకు, ఇలా అంటారా? అంటే అర్థం ఏంటి? వాళ్ళ బ్రెయిన్ మొత్తం అప్సెట్లో ఉంది. ఎందుకు? గతంలో లేకపోతే ఒక గంట కిందట ఏదైనా సరే గడిచిపోయిన కాలంలో జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ బ్రెయిన్ మొత్తం ఒక షాక్ లాగా, ఒక అప్సెట్ లాగా ఉండి ఇంకా ముందున్నది ఏది కూడా, కొన్ని మంచి మాటలు చెప్పడానికైనా సరే, బాధగా ఉంది, నన్ను ఇబ్బంది పెట్టమాకు, ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం, ఇలాగే మాట్లాడుతూ ఉంటారుగా. నేను మాట్లాడాను, కానీ వాక్యం ఏం చెప్తుంది? ఓకే, ఇజ్రాయెల్ ప్రజలారా, ఐగుప్తు దేశంలో నువ్వు చాలా బాధలు అనుభవించావు, ఓకే, అది మునుపటి కార్యములు, నువ్వు మాత్రం జ్ఞాపకం చేసుకో మాకు. ఎందుకు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో నేను నూతన కార్యము చేయబోచున్నాను. ఆ నూతన కార్యం గురించి నువ్వు ఆలోచించు. అది ఎంత గొప్ప కార్యం అంటే, నీకు 40 సంవత్సరాల పాటు వంట చేయకుండా, పని చేయకుండా దేవుడు నీకు పోషిస్తూ ఉంటాడు. నీ కాళ్ళకున్న చెప్పులు సైతము తెగవు, నీ ఒంటి మీద ఉన్న బట్టలు సైతము మాసిపోవు. నీకు దాహం వేస్తుందా? పంపు దగ్గరికి వెళ్ళవసల్లా, మోటార్ అయిన అవసల్లా, దేవుడు నీకు విస్తారముగా ఎండిపోని జలములను నీకు దేవుడు ఇస్తూ ఉంటాడు. నీ ఆకలికి ఎప్పుడూ కూడా కొదువు లేకుండా దేవుడు నీకు మన్నా అను గొప్ప ఆహారం ఇస్తాడు. నీకు ఎండ తగలకుండా దేవుడు నీకు నీడగా ఉంటాడు. నీకు రాత్రి దెబ్బ తగలకుండా దేవుడు నీకు వెలుతురుగా ఉన్నాడు. అలాగే నీకు నీ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క, ఈ వాక్యం చూడండి 20 లాస్ట్లో ఉంటుంది, అడవి జంతువులు, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను గణపరచును. అవే దేవుని గణపరుస్తూ ఉంటాయి. మరి నువ్వేం చేస్తున్నావు? సో ఎక్కడైనా సరే ఈ యొక్క వాక్యంలో ఎలాంటి అర్థం వస్తుందంటే, ఏదన్నా సరే గతించిపోయిన దాని గురించి, మునుపటి జీవితంలో, మునుపటి కాలంలో, మునుపటి రోజుల్లో జరిగిపోయిన వాటి గురించి మాత్రము వేసారిపోతూ దుఃఖంగా ఉండమాకు. ఓకే, డిప్రెషన్ తగదు. అది ఒక మాటలో చెప్పాలంటే అదేనండి, డిప్రెషన్ తగదు.
అయిందా? అనుభవించావా? ఓకే, అనుభవించు. కానీ చూడండి, ఐగుప్తు దేశంలో జరిగిన దాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నూతన క్రియ చేశారా లేదా? అబ్రహాం జీవితంలో జరిగిన కష్టములను బట్టి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని అబ్రహాముగా మార్చారా లేదా? మరి కష్టములంటూ ఇబ్బందులంటూ అనుభవించకుండా నూతన క్రియ మనం ఎలా పొందుకుంటాం? సో విశ్వాసమును ఆ యొక్క ప్రయాణంలో నీకు కొన్ని వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఆ ఇబ్బందులను పట్టుకొని అక్కడే నీ జీవితాన్ని ఆపే మాకు, నీ ప్రయాణాన్ని అక్కడితో ఆపే మాకు. అది దాటి ముందుకు రా. నువ్వు ఎందుకు ముందుకు రావాలి అంటే దేవుడు నీ పట్ల ఒక నూతన క్రియ చూపిస్తూ ఉన్నాడు. ఆ నూతన క్రియను నువ్వు చూడాలంటే ముందు పాతవి, గతించిపోయినవి, పూర్వకాలంలో ఉన్నవి మొత్తం కూడా నువ్వు ఆలోచించుకోమాకు, నీ జ్ఞాపకంలోనికి తెచ్చుకోమాకు. ఎప్పుడు కూడా నువ్వు దేవుడు చేత నిర్మించబడి ఉన్నావు కాబట్టి దేవుణ్ణి స్తుతించటము, స్తోత్రించటము మాత్రమే నీ యొక్క జ్ఞాపకంలో ఉండవలసి ఉన్నది. మరి చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క నుప్పుకోళ్ళు, అడవి కుక్కలు, అలాగే జంతువులు, చెట్లు ఇవన్నీ కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నవే, మరి నువ్వెందుకు గణపరచట్లేదు అని దేవుడు ఇక్కడ నన్ను ప్రశ్నిస్తున్నాడు. అయ్యా నాకు బాధగా ఉంది, అందుకే నేను గణపరచట్లేదు అయ్యా. మరి అపోస్తులుగా ఉన్న యొక్క పౌలు గారు, శీలా గారు కాళ్ళకి చేతులకి బొండాలు అంటే కదలికలు లేకుండా ఇలా చెక్కలేసి సంఖ్యలేసి కట్టేస్తారు. మామూలుగా ఉంటే నువ్వు స్తుతించవు, చెరసాలలో అలా బందీ చేస్తే వాళ్ళు ఎలా స్తుతిస్తున్నారు దేవుణ్ణి? దేవుని నామమును వాళ్ళు ఎలా కీర్తనలు పాడుతున్నారు? వాళ్ళు గనక కీర్తనలు పాడకుండా ఉన్నట్లయితే, వాళ్ళు గనక ఆ యొక్క గొప్ప శ్రమ అనుభవించకుండా ఉన్నట్లయితే, పరలోకం నుండి ఆ యొక్క దూతలు భూమి మీదకి వచ్చి ఆ యొక్క జైలు యొక్క పునాదులను సైతం బద్దలు చేసి జైలు యొక్క అధికారిని రక్షణలోనికి తీసుకొచ్చేవాళ్ళ. సో ఇక్కడ స్తుతించటం అనే ఒక గొప్ప కార్యము శ్రమలలో. అంటే చూడండి, పౌలు, శీల ఆ యొక్క సందర్భంలో దేవుని స్తుతించారు కాబట్టి ఆ దేశం యొక్క రాజు వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టాడు. వాళ్ళ యొక్క జ్ఞాపకం ఎలా ఉండాలి? ఇప్పుడు నిన్నటి రోజు నేను ప్రేయర్ చేయకుండా ఉంటే ఈ రోజు నేను జైలు పాలు అయ్యేవాడిని కాదుగా అని అనుకోవాలా? నిన్నటి రోజు నేను దేవుని యొక్క వాక్యం ప్రకటించకుండా, నిన్నటి రోజు నేను దేవుని నామముని పాటలతో పాడకుండా మౌనంగా ఉన్నట్లయితే ఈరోజు నేను జైల్లో అరెస్ట్ అయి ఉండేవాడిని కాదు కదా అని అనుకోవాలి వాళ్ళు. అలా అనుకోవాలండి? అలా అనుకోరు. అలా అనుకుంటే అది విశ్వాసమే కాదు. ఓకే, స్వతంత్రంగా దేవుని నామమును ప్రకటించిన, హౌస్ లాగా జైల్లో ఉండి దేవుని నామమును ప్రకటించిన దేవునికి స్తోత్రం. ఏ కారణం లేకుండా దేవుడు నాకు ఈ జైలు జీవితాన్ని అప్పగించడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా స్తుతింపబడును గాక అని వాళ్ళు కీర్తనలు చేస్తూనే ఉన్నారు. మునుపటి కాలంలో పొందుకున్న ఆ యొక్క శ్రమను బట్టి, జైల్లో పొందుకున్న ఇబ్బందిని బట్టి వారి యొక్క జ్ఞాపకం అంతవరకే పెట్టుకున్నారా? అది దాటి వచ్చారు కాబట్టి స్వతంత్రం వచ్చింది, జైల్లో నుంచి బయటకు వచ్చారు, దేవుని యొక్క దూతలను చూశారు, అలాగే జైలు యొక్క అధికారికి కూడా రక్షణ ఇచ్చారు. వారి యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు యొక్క వాక్యాన్ని, మరి ముఖ్యంగా జైల్లో ఉన్న తోటి ఖైదీలకు కూడా దేవుడు యొక్క వాక్యాన్ని ప్రకటించారు. సో నీ యొక్క జ్ఞాపకం ఎప్పుడు కూడా గతించిపోయిన, జరిగిపోయిన కష్టకాలం దగ్గర పెట్టుకోము, అందరితో ఆగిపోము, ముందుకు రా. ఎందుకంటే నూతన క్రియ దేవుని కోసం అట్టు పెట్టాడు. డిప్రెషన్లో నీ ఆలోచన, నీ మెదడు మొత్తం పెట్టుకున్నట్లయితే నూతనమైన క్రియ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? అనగా దేవుడి యొక్క కొత్త కార్యం గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? ఓకేనా? ఎంత చక్కగా ఉంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నూతన క్రియ దేవుడు స్టార్ట్ చేస్తే స్పాట్లో, అంటే వెంటనే ఇప్పుడే అది మొలుచును. ఎంత గొప్ప ఆ నూతన క్రియలు ఏంటంటే అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. ఇదేంటి అర్థం? అరణ్యం అంటే చిమ్మ చీకటిగా ఉంటుంది రాత్రి కాలంలో. కాలంలో చూసుకున్నా సరే మొత్తం చెట్లు, పొదలు, ముండ్ల పొదలు, అలాగే మహావృక్షములు, అలాగే జంతువులు ఉంటాయి కదా. దీంట్లో దారి ఎలా వస్తుందండి? దీంట్లో దారి ఎలా కలుగు చేస్తారు? సో అంటే నువ్వు వెళ్ళాల్సిన మార్గము ఏ దిక్కు నీకు తెలియకపోయినా సరే దేవుడిదే దారి తయారు చేస్తాడు, దేవుడే నీకు మార్గమును ఏర్పాటు చేస్తాడు. అలాగే ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇది ఎంత ఆశ్చర్యం చూడండి.
ఎడారి అంటేనే ఇసుక ప్రాంతము, అలాగే దాహము ఉండదు, అంటే తాగడానికి నీరు ఉండదు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏంటి? అట్టి ఎడారి లాంటి నీ బ్రతుకుల్లో కూడా దేవుడు నీరును, జీవపు వాక్యమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీ బ్రతుకు ఎండిపోయిన వేసారిపోయిన స్థితిలో ఉన్నా సరే దాన్ని ఫలించు జీవపు వాక్యము, జీవపు నీరు దేవుడు నీకు కలుగజేస్తాడు. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. నీళ్లు పుట్టించుచున్నాను అంటే ఏంటి? అప్పటి వరకు అక్కడ లేదు, అప్పటి వరకు అక్కడ నీళ్ళు అనేది లేదు, కానీ దేవుడు నీళ్లను పుట్టించాడు. ఎంత ఆశ్చర్యంగా ఉన్నది దేవుడి యొక్క వాక్యము. ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను గన్నపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. ఓకే, అర్థమైందండి ఇంతవరకు? దీనికి ఉపమానముగా లేదా దీనికి ఒక ఉదాహరణగా ఒక వాక్యం చూద్దాం. దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21, 22 వచనాలు. ఇదేంటంటే పాత నిబంధన గ్రంథము, 2వ దినవృత్తాంతములు. పాత నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథం. అమ్మా, పాత నిబంధన గ్రంథం 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 21, 22లో చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచేది. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21, 22 వచనాలు. ఈ యొక్క అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే ఇది యెహోషాపాతు అను యూదా మహారాజుకు జీవితంలో జరిగిన గొప్ప కార్యం. అదేంటంటే మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ రాజు ఉన్నాడు కదా యెహోషాపాతు, ఆయన మీద మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఒక రాజు మీద 3 రాజ్యాలు, ఒక రాజ్యం మీద 3 రాజ్యములు యుద్ధం చేయడానికి వచ్చింది. అనగా ఒక రాజు యెహోషాపాతు మీద మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులు అలా వీళ్ళందరూ కూడా దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళ వచ్చినప్పుడు ఒక వర్తమానం వచ్చింది మహారాజుకి, అంటే యెహోషాపాతుకి వాళ్ళ యొక్క స్పైస్ లేకపోతే గూఢాచారుల వల్ల, సైన్యం వల్ల ఒక వర్తమానం వచ్చింది. ఏమని వచ్చింది? ఇదిగో 2వ వచనంలో, సముద్రపు ఆవాల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు ఆసోత్ తామారు అను ఎనోదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసేది. అప్పుడు అర్థమైందండి. అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడు? 3వ వచనంలో, యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపబడని చాటింపగా. ఇది చూడండి, ఒకనొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మీద 3 రాజ్యాలు కలిపి ఒకేసారి దండెత్తడానికి వచ్చారు. ఒక మనిషి అంటే ఒక మనిషి యుద్ధం చేసుకుంటానికి ఎవడెవడు గెలుస్తాడు. ఓకే, ఒకడి మీద 3 దండెత్తి వచ్చారనుకోండి, ఎవరు గెలుస్తారు? అంతే కదా. అంటే ఒక కర్ర కన్నా 3 కర్రలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క వ్యక్తి కన్నా కూడా 3 వచ్చేసి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇది కదా సామాన్యంగా మనం మాట్లాడుకుంటే. ఇదేది లోకానుసారమైన ఆలోచన, అంతేనా? కానీ ఇక్కడ దేవుడి యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. మహారాజు మీద ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించే యెహోషాపాతు, యూదా అను దేవుడి యొక్క బిడ్డలను, యూదా గోత్రంలో ఉన్న దేవుడి యొక్క బిడ్డలందరినీ కూడా పరిపాలన చేసే ఈ యొక్క యెహోషాపాతు మీద 3 అన్య రాజ్యంలో ఉన్న రాజులు దండెత్తి వస్తూ ఉంటారు. సముద్రములను కూడా దాటి వచ్చారు యుద్ధం చేయడానికి. ఆ విషయం తెలిసిన వెంటనే ఈ యొక్క యెహోషాపాతు ఏం చేశాడు? మన మీద 3 దండెత్తి వచ్చారు కాబట్టి యుద్ధానికి రెడీ అవ్వండి అని సైన్యానికి ఆర్డర్ ఇచ్చాడా? యుద్ధోపకరణములు ధరించుకున్నాడా?
మన దగ్గర మ్యాన్ పవర్ సైన్యం ఎంత ఉందని లెక్కెట్టుకున్నాడా? గుర్రములు కానీ, రౌతులు కానీ, ఏనుగులు కానీ, యుద్ధానికి సంబంధించిన ప్రతిదీ ఎంత ఉందని కౌంట్ చేసుకున్నాడా? ఏం చేయలేదండి. శత్రువులు దండెత్తొచ్చిన వెంటనే అతను చేసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మొట్టమొదటి పని ఏంటంటే ఎమ్మటే దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ఓకే, అలాగే ఈరోజు నువ్వైనా సరే నేనైనా సరే మనము దేవుడి యొక్క వాక్యంలోనే కానీ ఎలానైనా సరే క్రీస్తుని కలిగి ఉన్నాము, క్రీస్తుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మన మీద మనకన్నా బలవంతులుగా ఉన్న ఇద్దరు ముగ్గురు లోకస్తులు అన్యులు ఎవరైనా సరే మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నోరేసుకొని పడాలా? మన దగ్గర ఉన్న ధనమును బట్టి కానీ, చదువును బట్టి కానీ, అంటే మనకు కలిగిన ఏదైనా సరే సొంత శక్తి సామర్థ్యాలు ఆధారం చేసుకొని వాళ్ళు ముగ్గురు వస్తే వచ్చారేంటి, పర్లా నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ధైర్యం ఉంది, ఆ ముగ్గురు నేను జయించగలను, నేను చూసుకుంటా. ఏదైనా సమస్య వచ్చింది, పెద్దవాళ్ళు ఏమైనా సలహా ఇస్తే ఏమంటారు? నాకు తెలుసులే, నేను హ్యాండిల్ చేయగలను, నాకు తెలుసులే, ఇది నేను చూసుకోగలను, నాకు తెలిసిన విషయమే, నీ సలహాలు నాకు అవసరం. ఇలా మాట్లాడతారు కదా కుర్రోళ్ళు కానీ, లోకంలో ఉన్న వాళ్ళు కానీ. కానీ యెహోషాపాతు ఏం చేశాడండి? నాకు తెలుసులే అన్నాడా? నేను చూసుకుంటాలే అన్నాడా? ఏం అనలేదండి. ఎప్పుడైతే ఆ యొక్క సైన్యం గురించి ఇన్ఫర్మేషన్ ఆయనకు వచ్చిందో వెంటనే దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళాడు. దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. బట్ నువ్వు ఎలా చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ మీద కూడా ఎవరైనా శత్రువు దండెత్తి వచ్చినప్పుడు నువ్వు కూడా నేను చూసుకుంటాలే, నాకు తెలుసులే, నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నేను చూసుకుంటాలే అని నువ్వు అంటున్నావా? లేక నీకు కలిగిన వాటినన్నిటినీ కూడా తుచ్చము అని నువ్వు తలచి దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? యెహోషాపాతు ఎంత చక్కగా చేశాడంటే చూడండి, యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని. ఓకే, ఈ నిలుపుకోవటం అనే ఒక పదం చాలా ఇంపార్టెంట్. భయం ఉన్నప్పుడు మనసు నిలుపుకోవటం అనేది సామాన్యంగా చెప్పాలంటే కుదరదు. ఆలోచనలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే భయం కలిగి ఉన్నాగా. నేను ఒక్కడనే, ముగ్గురు వచ్చారు, నా దగ్గర 100 మంది సైన్యం ఉన్నారు, వాళ్ళు 3 రెట్లు 300 మంది ఉన్నారు, నా దగ్గర 1,00,000 మంది సైన్యం ఉన్నారు, వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు, ఒక్కొక్క సైనికుడు 3 మంది చంపితే కానీ నేను గెలవలేను. ఇలా ఆలోచించుకుంటూ రకరకాలుగా ఆలోచించుకుంటారు. అవునా కదా? కానీ వాక్యం ఎంత చక్కగా ఉంది. నువ్వు భయం కలిగి ఉంటావు, ఓకే, కానీ ఆ భయాన్ని నువ్వు ఎలాగోలా జయించి దేవుడి మీద ధైర్యం కలిగి నిలుపుకో. ఓకే, ఎలా? వాక్యం చూడండి, మనస్సును నిలుపుకో. నీ యొక్క మనస్సు భయానికి లోబడకుండా, భయపడుతూనే ఉంటావు కానీ మనసు నిలుపుకొని, అయ్యా నేను కాదయ్యా నువ్వే నాకు సహాయం చేయి, అయ్యా నేను కాదయ్యా నువ్వే నాకు సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేయాలి. అలాగే ఒక యెహోషాపాతు ఎలా ప్రార్థన చేశాడంటే ఇదే 20 అధ్యాయం 12వ వచనంలో చూడండి. మా దేవా అంటే ఈ 4, 5 ఇలా అవన్నీ చదివినట్లయితే యెహోషాపాతు చేసిన ప్రార్థనే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు చేసిన సూర్యకార్యములు ఉంటాయి. 12వ వచనంలో చాలండి. 11వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే మాత్రం అదంతా కూడా యెహోషాపాతు చేసిన ప్రార్థనే. కానీ 12వ వచనంలో చూసినట్లయితే శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వే తీర్పు తీర్చు, నా మీద బలవంతులు వస్తున్నారు, నా మీద యుద్ధోపకరణలు చేసుకుని వస్తున్నారు, నన్ను ఓడించడానికి, పట్టించడానికి, నన్ను చంపడానికైనా సరే ఏదో ఒకటి నాకు వ్యతిరేకముగా వచ్చే ఎటువంటి అపాయమైనా సరే నువ్వే వాటికి తీర్పు తీర్చు. అదొకటి. ఇంకోటి ఏంటో చూడండి, మనిషికి సామాన్యంగా ఉన్నది ఉంటుంది చూసారు, ఇగో, అహం, నాకేంటి, నాకెవడరా చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, ఐశ్వర్యం ఉంది, నేను ఈ సమస్యను హ్యాండిల్ చేసుకోగలను అను మనిషికి జన్మతహా ఉన్న యొక్క ఇగో, అహం గురించి ఈ యొక్క వాక్యం ఏంటంటే నాకు శక్తి చాలదు. ఏది నువ్వు చెప్తావా మాట? ఏం లేనాడే చెప్పడం నాకు శక్తి చాలదు అని. కానీ ఇక్కడ మహారాజు చెప్తున్నాడు, ఒక దేశాన్ని పరిపాలన చేసే మహారాజు చెప్తున్నాడు దేవుడి దగ్గర కూర్చొని, మాకు శక్తి చాలదు, ఇంకోటి మాకు తోచదు, ఏం చేయాలో కూడా నాకు ఏ ఆలోచన లేదు, నాకు తెలియదు, ఇది గురించి నాకేం తెలియదు, మాకు దిక్కు లేదు. ఓకే, అంటే దేవుడికి ఎంతవరకు ఆయన సమర్పణ చేశాడు మీరు ఆలోచన చేయండి. ఆయన ప్రార్థనలో ఉన్న ఎంత గొప్ప మర్మాలో మీరు చూడండి. ఏదైనా సరే శత్రువుతో, అపవాదితో
మనం యుద్ధం చేసిన పాపాన్ని జయించటానికి మనము మన యొక్క శక్తి పెట్టి ఏమీ చేయలేం. కానీ దేవుడి యొక్క సహాయం అర్థిస్తూ మనం ప్రతిదీ చేయగలం. ఆ సహాయం ఎలా అర్థించాలనేది ఈ యొక్క 12వ వచనంలోని వాక్యం. శత్రువుకి అపవాదికి తీర్పు తెచ్చేవాడు దేవుడే, నువ్వే తీర్పు తీర్చు అని ఎదుటివాడి మీద అప్పగించేశాడు ఈ యొక్క యెహోషాపాతు. రెండోది ఏంటంటే, నాకేం తెలియదయ్యా, నాకేం చేతవదయ్యా. ఏమంటే ఏమీ లేకుండానే మహారాజు అవుతాడు అంటారా? యుద్ధం తెలియకుండానే మహారాజు అవుతాడా? జ్ఞానం బుద్ధి తెలివి లేకుండానే అంతమంది లక్షల మంది ప్రజల మీద మహారాజుగా ఏర్పాటు చేయబడతాడా? సో తనకు కలిగినది ఏది కూడా అతను ఏమీ అక్కరకు రాదు, ఉపయోగపడదు, దేవుడికే సమస్తము సాధ్యం అని చెప్పి దేవుడికి సమర్పించాడు. ఓకే, నా మీద వచ్చే శత్రువులకి నువ్వే తీర్పు తీర్చు. ఎందుకు అంటే ఆ యొక్క శత్రువులు అనగా ఈ యొక్క గొప్ప సైన్యములతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఆ యొక్క గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు ఎలా యుద్ధం చేయాలో తోచదు, నీవే మాకు దిక్కు. ఎంత గొప్ప ప్రేయర్ అండి. మనం ఎప్పుడైనా ఇలా ప్రేయర్ చేస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నాకేం చేతవదయ్యా, నాకు శక్తి లేదయ్యా. ఇది చూడండి, నీవే మాకు దిక్కు అంటే అర్థం ఏంటి? ఏ ఒక్క మనిషిని సహాయం అర్థించట్లా. నా మీద 3 రాజులు దండెత్తి యుద్ధానికి వచ్చారు కదా, నేను కూడా సామంత రాజులు అలాగే నాకు తోటి స్నేహితులుగా ఉన్న మిగతా రాజ్యం వాళ్ళని హెల్ప్ అడుగుతానయ్యా అని చెప్పేసి ఏమన్నా ప్లాన్ చేశాడా? ఏం లేదు. అంటే వేరే వేరే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటే వేరే వేరే సహాయాలు అర్థిస్తే దాన్ని ఇంకొక దిక్కుకి వెళ్ళి సహాయం అర్థించారు అన్నట్టు ఆలోచించాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? నువ్వే నాకు దిక్కు. అంటే వేరే సహాయం కోసం నేను తూర్పుకి వెళ్ళట్లా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ డైరెక్షన్కి ఎటువైపు నేను వెళ్ళట్లా, నీ దగ్గరే ఉన్నా, నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని అర్థం. ఓకే, అంటే కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోయారు. ఆ ప్రార్థనకి దేవుడు మెచ్చుకొని వెంటనే అక్కడ ఉన్న ఒక లేవీయుడుగా ఉన్న ఒక యాజకుడికి దేవుడు యొక్క ఆత్మ ఆవరించి గొప్ప ప్రవచనం చెప్తాడు. అలాగే ఎలా యుద్ధం చేయాలో చెప్తారు. రేపు బయలుదేరి వెళ్ళిపో, ప్లేస్తో సహా చెప్తాడు దేవుడు. పలానా వాగు దగ్గర పలానా సరిహద్దుల్లో ఆ శత్రువు వస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి. కానీ నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేనే లేదు. ఒకరి మీద 3 దండెత్తి వచ్చారు, కానీ దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుంది? నువ్వు పోట్లాడవలసిన పని లేదు, నువ్వు యుద్ధం చేయవలసిన పని లేనే లేదు. 17వ వచనంలో చూడండి, 20వ అధ్యాయం 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఇద్దరి మధ్య గొడవ పడితేనే నోరు వేసుకుని పడతాము, చేతులు వేసుకుని పడతాము, జుట్టు పీక్కుంటాము, రచ్చ రచ్చ చేస్తాం. కానీ ఒకరి మీద 3 వచ్చి యుద్ధానికి వస్తే వాక్యం ఎంత చక్కగా చెప్తుందంటే, మీరు నోటితో చేతులతో కొట్లాటల్లో ఏదన్నా సరే శారీరకంగా మీరు పోట్లాడవలసినది లేనే లేదు. మరి ఎవరు పోట్లాడతారు? శత్రువుల మీద ఎవరు యుద్ధం చేస్తారు? ఆలోచన చేయండి మీరే, ఎంత చక్కగా ఉంది వాక్యం. అలాగే 15వ అధ్యాయం 15వ వచనంలో లాస్ట్ లైన్, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఎందుకు దేవుడు ఈ 2 వాగ్దానాలు చేశాడు అంటే, ఆ ముందు చేసిన ప్రేయర్ బట్టే. ఆ ముందు ప్రేయర్ ఏంటి? నాకు చేత అవ్వదు అంటే నేను యుద్ధం చేయలేను. ఆ ప్రేయర్కి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ యుద్ధం నీది కాదు, నాది. ఓకే, మనం ఏం ప్రేయర్ చేశాడో ఆ ప్రేయర్కి తగినట్టు దేవుడు ఇచ్చిన జవాబు చూడండి. అలాగే శక్తి చాలదు, నాకు శక్తి లేదయ్యా అని ప్రేయర్ చేశాడు, కాబట్టి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? నువ్వు పోట్లాడు మాకు. ఎందుకు? నీకు శక్తి లేదుగా, నువ్వు పోట్లాడు మాకు. చూసారా, మనం చేసిన ప్రేయర్కి దేవుడు ఎలాంటి రిప్లై ఇచ్చాడు? పోట్లాడడానికి శక్తి కావాలా లేదా? ఈవెన్ మాటకి ప్రతి మాట మాట్లాడన్నా సరే నీకు ఎంతో కొంత ఓపుకుంటేనే కదా నువ్వు మాట మాట్లాడతావు. శక్తి లేదని నువ్వు సమర్పించుకున్నావు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు కనీసం పోట్లాడు మాకు. చేతవద్దు అన్నావు కాబట్టి నువ్వు యుద్ధం కూడా చేయ మాకు. ఓకే, నువ్వే నాకు దిక్కు అన్నావు కాబట్టి అదిగో ఆ దిక్కున సిలువ యొక్క దిక్కును నువ్వు నిలబడి గమ్ము నుండి చూస్తా ఉండు, నువ్వు చూస్తా ఉండు దేవుని పక్షాన్ని చేసే కార్యాన్ని. దేవుడు నా యొక్క దిక్కు దగ్గర నువ్వు నిలబడి ఉండు, దేవుని పక్షాన్ని చేసే కార్యం నువ్వు చూస్తా ఉండు అని చెప్పి దేవుడు యెహోషాపాతుకి ప్రవక్త ద్వారా వాక్యం చెప్పారు. కాబట్టి దేవుడు ఎటువంటి క్రియ అయితే, ఎటువంటి ప్రణాళిక అయితే చెప్పాడో దాని ప్రకారం పొద్దున్నే సూర్యోదయం కాకమునిపే పెందలాడి నిద్రలేచి చక్కగా అక్కడికి వెళ్తారు. దేవుడు చెప్పేది ఒకే ఒక పని, పంక్తులుగా నిలబడు, క్రమముగా నిలబడు. ఏంటది? చూడండి వాక్యం 17వ వచనంలో,
ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి. యుద్ధం చేయాలంటే కత్తి దూసి, ఇక బల్లెం పట్టి, యారోస్ తీసి ప్రతిదీ చేయాలి. కానీ ఈ వాక్యం ఎలా చెప్తుంది? మీరు పోట్లాడవలసిన పని లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, కానీ యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి. ఈ వాక్యము లేకపోతే ఈ మాటకి వినటానికి విశ్వాసం కలిగి ఉండాలిగా. యుద్ధం చేయమాక అన్నాడు, యుద్ధం దేవుడిదే అన్నాడు. పోట్లాడొద్దు అన్నాడు. ఎలా అంటప్పుడు యుద్ధ పంక్తులు మనం ఎందుకు తీయాలి? యుద్ధ పంక్తుల ప్రకారము ఒక క్రమం ప్రకారం మనం ఎందుకు నిలబడాలి అని సామాన్యంగా మనుషులు మాట్లాడతారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? యుద్ధ పంక్తుల్లాగా నువ్వు నిలబడి ఉండు అంతవరకే, కానీ నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధ పంక్తుల్లో నిలబడితేనే దేవుడి యొక్క కార్యం జరుగుతుంది. యుద్ధం చేయకుండా యుద్ధ పంక్తుల్లో నిలబడాలి అన్న విశ్వాసం కూడా వీళ్ళకు ఉండాలిగా. వీళ్ళందరికీ ఉంది కాబట్టి ఆ యొక్క విశ్వాసము, యెహోషాపాతు చెప్పిన గైడెన్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా యుద్ధ పంక్తులతో నిలబడతారు. దేవుడిచ్చిన సంకల్పము అలాగే ఏర్పాటు ప్రకారము దేవుడు కొంతమందిని, చూడండి ఆ యొక్క వాక్యంలో 21వ వచనం. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు దేవుడి గురించి స్తుతిస్తున్నారు. యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయ్యూరు మన్యము వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చూడండి, యుద్ధ పంక్తులుగా నువ్వు నిలబడి ఉండకుండా ఉన్నట్లయితే నీకు ఎలా ఈ యొక్క కార్యం చూడగలుగుతావు? అసలు నీ యొక్క జీవితమును విశ్వాస ప్రకారములో క్రమముగా వెళ్ళు, అంటే డిసిప్లైన్గా నువ్వు వెళ్ళు. దేవుడు చెప్పారు, ఈ యుద్ధం చేయమని నీతో అన్నాడా? పోట్లాడమని నీతో అన్నాడా? ఈ యుద్ధం దేవుడిది కాదు, మనుషులది అని దేవుడు ఏం చెప్పాడా? అలా ఏం చెప్పలేదు కదా. పోట్లాడొద్దు అన్నాడు, జస్ట్ నిలబడమన్నాడు. మరి నువ్వు నిలబడ్డావా లేదా? ఆ విశ్వాసం నీకు ఉందా లేదా? నీకు ముందుగా కొంతమందిని దేవుడే ఏర్పాటు చేసి వాళ్ళకి పరిశుద్ధ అలంకరములు ధరింపజేసి వారు దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళకి కత్తి దూసి యుద్ధం చేసి రెడీగా ఉండమన్నాడా? ఏం చెప్పలా. ఒకటే ఒక మాట చెప్పాడు, యెహోవా నామమును స్తుతించడం. ఎందుకంటే ఇది యెహోవా యొక్క యుద్ధం. దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు? మనము స్తుతించటే, మనం స్తోత్రించుటే అది అపవాది మీద జయం కలుగు చేస్తాం. ఓకేనా? ఈ మనుషులు, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు, ఈ యొక్క యూదా ప్రజలు కనుక దేవుణ్ణి స్తోత్రించకుండా ఉన్నట్లయితే ఈ యొక్క ముగ్గురు రాజ్యముల మీద దేవుడు మాటుగాండ్రుని విడుదల చేసేవాడా, పెట్టేవాడా? సో నువ్వు స్తుతించటంలో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, నువ్వు దేవుణ్ణి స్తోత్రించటంలో అంత గొప్ప మర్మం దాగి ఉన్నది. కాబట్టి ఎటువంటి శత్రువు ఎన్ని దిక్కులు గుండా నీ మీదకి వచ్చినా సరే నువ్వు పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని ఈ యొక్క వాక్యము ప్రకారము యెహోవాను స్తుతించుడి. యెహోవాకు గాయకులను ఏర్పరిచి, నీకేం గాయకులు ఏర్పాటు చేయను అసలు, ఎందుకంటే నీ స్వరమునే ఒక గానముతో ఏర్పాటు చేసుకుని దేవుడిని స్తుతించు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఒకటే మాట, యెహోవా కృప నిరంతరము ఉండును, అంతే. దేవుని స్తుతించుడి, దేవుని కీర్తించుడి, ఇదే మాట్లాడారు వాళ్ళు. వెంటనే దేవుడు ఆ యొక్క మాటుగాండ్రకు ఆజ్ఞ ఇచ్చి ఆ ముగ్గురు రాజుల ద్వారా వచ్చిన యొక్క అమ్మోనీయులు, మోయాబీయులు, సెయ్యూరు మన్యం మీద దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క మాటుగాండ్రులు, వాళ్ళ ద్వారా యుద్ధం సమాప్తమైపోయింది. వాళ్ళే వచ్చి ఈ యొక్క ముగ్గురు శత్రువుల్ని చంపేశారు. ఆ తర్వాత ముగ్గురు రాజ్యంలో కన్ఫ్యూజన్ వచ్చేసి ముగ్గురు సైన్యములు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. వాక్యం మీద చక్కగా ఉంటుందంటే 24 వచనంలో లాస్ట్ లైన్, ఒక్కడును తప్పించుకొనలేదు. యుద్ధం చేశారండి పారిపోవటానికి, తప్పించుకోవటానికి, జస్ట్ స్తుతించారు. ఏంటిది కారణం? ఒకటే, నువ్వు దేవుడి చేత నిర్మించబడి ఉన్నావు కాబట్టి దేవుణ్ణి నువ్వు స్తుతించండి. శత్రువు నీ మీద వచ్చినా సరే నువ్వు ఫస్ట్ పోట్లాడమాకు, దేవుణ్ణి స్తుతించు. శత్రువు నీ మీద వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలంటే, నాకు శక్తి లేదు, నాకు చేత కాదు, నాకు జ్ఞానము లేదు, నువ్వే నాకు దిక్కుగా ఉన్నావు, నా మీద వచ్చిన ఆ యొక్క శత్రువు మీద నువ్వే తీర్పు తీర్చు, నాకేం చేతవదయ్యా అని దేవుణ్ణి నువ్వు స్తుతించు. నువ్వు పొందుకున్న ఆ యొక్క కృపను బట్టి నువ్వు దేవుణ్ణి ప్రచురము చేస్తూ స్తుతించు, స్తోత్రించు. తర్వాత మొత్తం కార్యం మొత్తం దేవుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు.
అలా ఏమీ చేయకుండా నాకు నోరు ఉంది, నాకు బలం ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు డబ్బు ఉందని మీద మీద ఎగిరిగిరి పడ్డావు అనుకో, ఏమవుద్ది? అది లోకస్తుల్లో ఒకరి మీద ముగ్గురు పడితే ఏమవుద్ది? ఒక్కడు మాత్రమే నాశనం అయిపోతాడు, ఓడిపోతాడు. ముగ్గురు గెలుస్తారు కదా! అదే జరుగుతుంది నీ జీవితంలో కూడా. సో నువ్వు లోకము పోవచ్చున్న రీతిగా పోకుండా నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. కారణం ఏంటంటే నువ్వు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన, దేవుడి చేత నియమించబడిన బిడ్డవు. దేవుడు నిమిత్తము నువ్వు నిర్మించబడ్డ విశ్వాసివి కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించు. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.